పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కానీ, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు కానీ, లేదంటే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పుల గురించి, అలానే తీసేసిన జాబ్ కార్డుల గురించి ఎందుకు మాట్లాడరు? ఏం చేప చచ్చిపోయిందా? అంతకుముందు ప్రభుత్వం ఏదో చేసేసింది, పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసింది, ఈ జల్ జీవన్ మిషన్ని అది చేసింది, పొడి చేసింది, కంది పొడి చేసేసింది అని మాట్లాడిన వీరులు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే నోరెత్తదా? మహాత్మా గాంధీ గ్రామీణ పథకం పేరు మారిస్తే అది ఓకే, అది సెంటిమెంట్కి సంబంధించిన విషయం. నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 2800 కోట్ల వరకు మన వాటాగా ఇవ్వాలి. అంత ఎకాఎక్కిన ఇంత పెరిగితే ఎందుకు నోరెత్తలేకపోతుంది? టీడీపీ అలయన్స్ అసంతృప్తి కూడా వ్యక్తం చేయలేనటువంటి ఒక దీనస్థితిలో ఉందా ఎన్డీఏలో? అమరావతికి ఇవ్వాల్సినవి వాళ్ళు అప్పుగా ఇప్పిస్తే అదే భాగ్యం అంటాము. మన జేబుకి రావాల్సినటువంటి జిఎస్టీ వాటాల్లో కూడా హక్కుగా రావాల్సినవి, హక్కుగా ఇస్తున్నవి కూడా ఏదో దేబిరిస్తే ఇస్తున్నట్టు బిల్డప్లు ఇస్తున్నాము. మళ్ళీ ఈ రోజున వెళ్ళి ఆర్థికంగా ఆదుకోండి అని దేబిరిస్తున్నాం కదా మనము. ఆర్థికంగా ఆదుకోండి అని ఒకవైపు ఏమో ఆదాయం పెరిగిందని చెప్తున్నాము. ఎంత పెరిగింది ఆదాయము? గతంతో పోలిస్తే 4% పెరిగింది ఆదాయం అని ఒక పత్రిక రాసింది. ఆదాయానికి తూట్లు పొడిచే పని కాదా ఇది? మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ అనుకుంటూ పేరు మార్చేసేసి నిబంధనల పేరుతో మన నెత్తిన కనీసం 2500 కోట్ల రూపాయల అదనపు భారం పడేస్తుంటే ఏం దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పలేమా? ఎన్డీఏతో మనం కలిసి ఉన్నాం కదా, ఎన్డీఏలోనే ఉన్నాం కదా, ఈ దేశాభివృద్ధికి ఏపీ గ్రోత్ ఇంజన్ కదా, అమరావతి అంతకన్నా గ్రోత్ ఇంజన్ కదా. మరి మన రైతాంగం కానీ, రైతువారి కూలీలు కానీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటట్టు 11 లక్షల జాబ్ కార్డులు ఏరేస్తే అది ప్రక్షాళనగా అనిపిస్తుందా? ఇదే ఇంకొక ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏం జరిగేది? ఈ పాటికి ధర్నాలు రాస్తారు, నోరేసుకొని పడిపోవటం ఉండేది కాదే. అది ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నాం? ఈ పల్లులు దేశానికి వెన్నుముక అంటూ మనం డైలాగులు చెప్తాం కదా, ఇప్పుడు ఎందుకు నోరు తెరవలేము? 2700 కోట్లు. మీకు ఎక్కడైనా సరే ఏదన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందంటే మినిమం అంత మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇకపై ప్రతి 32 రోజుల పని, ఎందుకంటే యావరేజ్న అది వేశారు. లేదు ఒక 50 రోజుల పని అనుకోండి. ఒక 50 రోజుల పని కనుక జరిగితే ఏడాదిలో 2700, 2500 నుంచి 2700 కోట్ల వరకు ఎక్స్ట్రాగా పెట్టాల్సి వస్తుంది. మనం ఈ బిల్లును వ్యతిరేకించలేమా? బయటకు వచ్చి మాట్లాడొచ్చుగా. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు, ఏది ఈ పథకంలో ఇది కూడా దానివల్ల అని చెప్పేస్తారా? పథకం పేరు మార్చడానికి కానీ, నిధులు మనం ఎక్కువ పెట్టాల్సి రావటానికి కానీ జగన్మోహన్ రెడ్డి కారణం. వేసేద్దాం అలా అంటే అన్యాయం జరుగుతున్న దాన్ని కూడా ప్రశ్నించకపోతే మనకి పదవులు ఎందుకు? ఈ మాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగారా? అడుగుతారుగా. కానీ వాళ్ళ దుస్తులు దుర్మార్గులు కదా, మనం మంచి వాళ్ళం కదా, స్టిక్కర్లు కూడా వేసుకుంటున్నాం కదా, మనం ఎందుకు అడగం? ఎందుకు మన ఎత్తిని భారం వేస్తున్నారు అని ఎందుకు అడగరు? జిఎస్టీ పండగలు చేశాం కదా, తగ్గించాము. మీ వైఫై బిల్ ఏమైనా తగ్గిందా? ఎక్కడైనా చూడండి. మీ ఇంటర్నెట్ బిల్ ఏమైనా తగ్గిందా? 18%లోనే ఎందుకు అయింది? ఒక నెల మాత్రం ఎందుకు తగ్గింది? పండగ చేసుకోవాలా? ఇదేనా పండగ? అదే మినిమం యావరేజ్న 200 రూపాయలు కూడా ఉండదు ఆ పని రేటు. ఆ పనికి రేటు 200 రూపాయలు కూడా ఉండదు యావరేజ్న. అలాంటిది సంవత్సరంలో 50 రోజులు ఇచ్చేసేసి మీ జీవితాలు ధన్యం అయిపోయినాయి అంటుంటే దానిని కూడా నోటి దగ్గర కూడు లాగేసినట్టు లాగేస్తారా? ఇది మీకు అడుగుతుంటేనేమో ఏదో దేశద్రోహులు, అభివృద్ధి నిరోధకుల్లా కనబడతారు. ఎలా ఇలాగైతే? గెలిపించేశారు కాబట్టి ఏమైనా చేయొచ్చా? గెలుస్తున్నారు కాబట్టి ఈ పథకాలకి, ఏది పేరు మార్పిడి పథకాలకి ఆమోదం ఉన్నట్టు అనుకుంటారా? గెలుపోవటంలో వేరు,
ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో జరిగే వేరు కదా. ఏం మాట్లాడరు మరి, చూద్దాం.